గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా జయంతి ర్యాలీ ఏర్పాటు చేసి అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమన్లు, పలు పార్టీల నేతలతో పాటు అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, మహిళా విభాగాల నేతలు హాజరయ్యారు. 130వ జయంతి సందర్భంగా మా సంఘం తరఫున, మా కాలేజీ తరఫున ఇటువంటి కార్యక్రమం ఇచ్చేటువంటి అందరికీ, పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కు కల్పించినటువంటి ఘనత 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మహిళలు ఈరోజు మహిళలు యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి మహిళా అధ్యక్షులు మహిళల మౌనిక్ కానీ దుల్పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఉపన్యాసాలుగా పనిచేస్తున్నారు కానీ అంబేద్కర్ దగ్గర పనిచేయాలంటే పనిచేసే ఎవరు కూడా రాస్తున్నారు. 12 గంటల రాత్రి దోసల ఉపేంద్ర టీము, మహిళా అధ్యక్షుడు మౌనిక వీళ్ళందరూ కలిసి, చిన్నపిల్లలు కలిసి ఒక అంబేద్కర్ యొక్క తోరణాలు కట్టించింది. డాక్టర్ బాబాసాహెబ్ కల్పించినటువంటి మహిళలకు సమాన హక్కు కల్పించింది కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకు కూడా భయపడకుండా ఈ వచ్చి ఇక్కడ పని చేసినటువంటి ఘనత మహిళలకు దక్కుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి గంభీరావుపేట గ్రామ ఈవో గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ గారికి మరియు వివిధ పార్టీల అధ్యక్షులకు, బహుజనులకు, దళితులకు అందరికీ హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇలా ఈరోజు ఈ గంభీరావుపేట గ్రామంలో ఈ నడి రోడ్డు మీద 134వ జన్మదినాన్ని జరుపుకుంటున్నామంటే ఈ స్వేచ్ఛను కలిగించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి హాజరైన అన్ని వర్గాల నాయకులకు నా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగాన్ని, భారతదేశం ఒక కీర్తి ప్రతిష్టలను పెంచి ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగంగా తీర్చిదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు.